వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్ అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా యాప్ ప్రైస్ వచ్చి 7500 అండ్ భవితా సంతోష్ ఎకానమీలో జనరల్ స్టడీస్కి సంబంధించి త్వరలోనే అన్ని రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అలాగే జూన్ 1 నుంచి భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ సరిహద్దును పంచుకుంటున్న భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తంగా ఎన్ని? మరి పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మరి దానికి సంబంధించి మనం ఫస్ట్ ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 4, సెకండ్ ఆప్షన్ 5, థర్డ్ ఆప్షన్ 6 అండ్ ఫోర్త్ ఆప్షన్ 7. మరి పాకిస్తాన్ భారత్తో మొత్తంగా 5 సరిహద్దును పంచుకుంటుంది. మొత్తంగా 3 రాష్ట్రాలు మరి 2 కేంద్రపాలిత ప్రాంతాలు. పాకిస్తాన్తో భారత్ 3 రాష్ట్రాలతో మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలతో సరిహద్దును పంచుకుంటుంది. దాదాపుగా 3323 కిలోమీటర్లతో 3 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. పాకిస్తాన్ భారత్తో దాదాపుగా 3323 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. జాతీయ విద్యా విధానంపై ఏ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకెక్కింది అనంటే దీంట్లో ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ తమిళనాడు, సెకండ్ ఆప్షన్ కేరళ అండ్ థర్డ్ ఆప్షన్ కర్ణాటక, ఫోర్త్ ఆప్షన్ మహారాష్ట్ర. మరి జాతీయ విద్యా విధానంపై తమిళనాడు రాష్ట్రం కోర్టుకెక్కడం జరిగింది. మరి ఎందుకోసం అనంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జాతీయ విద్యా విధానానికి సంబంధించి ప్రారంభం నుంచే వ్యతిరేకిస్తూ రావడం జరిగింది. మరి జాతీయ విద్యా విధానాన్ని ఎంకే స్టాలిన్ గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే త్రిభాషా సూత్రాన్ని, అంటే జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రాన్ని ఈయన వ్యతిరేకిస్తున్నారు. త్రిభాషా సూత్రం అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 భాషలలో విద్యా బోధన జరగడం. మరి దీనిలో భాగంగా ఎంకే స్టాలిన్ అంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ హిందీ భాషని మేము వద్దంటున్నా, బలవంతంగా మాపై రుద్దుతున్నారు అన్న ఉద్దేశంతో ఈ జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అనే పథకాన్ని వీరు వ్యతిరేకించడం జరిగింది. ఈ జాతీయ విద్యా విధానాన్ని హిందీ భాషను బలవంతంగా మాపై రుద్దుతున్నారు అన్న ఉద్దేశంతో దీనిని వ్యతిరేకించడం జరిగింది. మరి దీనిలో భాగంగా మరి తమిళనాడు రాష్ట్రం దీన్ని వ్యతిరేకించిన కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్రం నుంచి రావాల్సిన 2150 కోట్లు తమిళనాడు రాష్ట్రానికి రాకుండా కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా తమిళనాడు రాష్ట్రం కోర్టుకెళ్ళడం జరిగింది. అంటే కేంద్రం మాకు రావాల్సిన 2151 కోట్లను తిరస్కరించింది. ఎందుకంటే మేము జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించామన్న ఉద్దేశంతో కేంద్రం మాకు రావాల్సిన నిధిని వ్యతిరేకించింది అన్న ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యా విధానంపై సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం ఈ పరిష్కారాన్ని తీరుస్తుంది అనంటే ఆర్టికల్ 131 ప్రకారం కేంద్రానికి మరియు రాష్ట్రానికి ఏదైనా పాలసీకి సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే
అధికారం అనేది సుప్రీం కోర్టుకి ఉంది అని చెప్పే ఆర్టికల్ 121 ప్రకారం సుప్రీం కోర్టు ఈ పరిష్కారాన్ని తీర్చగలదు అనే ఉద్దేశంతో తమిళనాడు రాష్ట్రం ఈ సమస్యపై జాతీయ విద్యా విధానంపై సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. 2025 ఆసియా సింహాల జనాభా గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రంలో సింహాల సంఖ్య భారీ వృద్ధి రేటుతో ఉంది అని అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ పంజాబ్, సెకండ్ ఆప్షన్ కేరళ, థర్డ్ ఆప్షన్ గుజరాత్ అండ్ ఫోర్త్ ఆప్షన్ మహారాష్ట్ర. మరి 2025 ఆసియా సింహాల జనాభా గణాంకాలు అనేవి గుజరాత్ రాష్ట్రంలో అధికంగా ఉంది అని అధ్యయనంలో తెలపడం జరిగింది. మరి అధ్యయనాన్ని ఎవరు చేశారు అనంటే గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గారు చేసిన అధ్యయనం ప్రకారం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గారు చేసిన అధ్యయనం ప్రకారం 2025లో గుజరాత్లోని గిరి అనే ప్రదేశంలో ఆసియా సింహాల జనాభా గణనలు అనేవి దాదాపుగా 891కి చేరినట్లు ఈయన అధ్యయనంలో పేర్కోవడం జరిగింది. మరి దాదాపుగా 2020 సంవత్సరం నాటికి ఆసియా సింహాల జనాభా గణాంకాల ప్రకారం 674 సింహాలు ఉన్నట్లు వివరించారు. మరి 2025 నాటికి ఆసియా సింహాల గణాంకాల ప్రకారం 891 సింహాలు పెరిగినట్లుగా వివరించడం జరిగింది. అంటే దాదాపుగా వృద్ధి రేటు అనేది చాలా వరకు పెరిగింది అని చెప్పి వెల్లడించడం జరిగింది. మరి ఆసియా సింహాలు అనేవి గుజరాత్లోని దాదాపుగా 11 జిల్లాల వరకు విస్తరించాయి అని చెప్పి వివరించడం జరిగింది. నెక్స్ట్, బ్రిక్స్ లో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య. బ్రిక్స్ లో ప్రస్తుతం అంటే ఒకప్పుడు బ్రిక్స్ లో దాదాపుగా 5 సభ్య దేశాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ బ్రిక్స్ లో చేరిన సభ్య దేశాల సంఖ్య ఎంత వరకు పెరిగింది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 5, సెకండ్ ఆప్షన్ 6, థర్డ్ ఆప్షన్ 7 అండ్ ఫోర్త్ ఆప్షన్ 10. మరి బ్రిక్స్ యొక్క ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 10 వరకు చేరింది. మరి ఏంటా 10 సభ్య దేశాలు అనంటే ఇరాన్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇథియోపియా మరియు యుఏఈ అనే 5 సభ్య దేశాలు చేరడంతో బ్రిక్స్ సభ్య దేశాల సంఖ్య 10 వరకు చేరింది. మరి బ్రిక్స్ లో బ్రెజిల్ ఆతిథ్యం ఇస్తూ ఇటీవల ఒక సమావేశం కూడా జరిగింది. మరి ఏంటి ఆ సమావేశం అంటే ఎనర్జీ మంత్రుల సమావేశం 2025 ఎనర్జీ మంత్రుల సమావేశం 2025లో జరగడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏ రోజున జరిగింది అని అంటే మే 19న ఈ సమావేశం జరిగింది. మరి దీనికి సంబంధించి భారత్ యొక్క విద్యుత్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన మనోహర్ లాల్ నేతృత్వంలో ఈ సమావేశంలో కూడా జరిగింది అని చెప్పవచ్చు. ఎనర్జీ మంత్రుల సమావేశం 2025 అనేది మే 19న జరిగింది. మరి ఎవరి సమక్షంలో జరిగింది అనంటే భారత విద్యుత్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన మనోహర్ లాల్ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి సంబంధించి మరి ఏ థీమ్తో దీన్ని జరిపారు అని అంటే బ్రిక్స్ లో ప్రస్తుతం సభ్య దేశాలు దాదాపుగా 10 దేశాలు ఉన్నాయి. 25-26
ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ చైర్మన్ గా ఏ దేశం బాధ్యతలు చేపట్టింది? మరి 25-26 ఆసియా ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ 67వ గవర్నింగ్ బాడీ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగింది అని అంటే మే 20 నుంచి 22 మధ్య దాదాపుగా 2 రోజుల పాటు ఈ గవర్నింగ్ బాడీ మీటింగ్ అనేది అంటే ఆర్గనైజేషన్ లేదంటే ఆసియా ప్రొడక్టివ్ ఆర్గనైజేషన్ 67వ గవర్నింగ్ బాడీ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగింది అంటే మే 20 నుంచి 22 దాదాపుగా 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించింది. మరి ఎక్కడ ఈ సదస్సు అనేది నిర్వహించారు అంటే ఇండోనేషియాలోని జకర్తాలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశానికి గాను ఏ దేశం బాధ్యతలు చేపట్టింది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ భారత్, సెకండ్ ఆప్షన్ చైనా, థర్డ్ ఆప్షన్ రష్యా అండ్ ఫోర్త్ ఆప్షన్ ఫ్రాన్స్. మరి ఏ దేశం బాధ్యతలు చేపట్టింది అనంటే భారత్ ఈ సమావేశానికి సంబంధించి బాధ్యతలు చేపట్టడం జరిగింది. భారత్ దీనికి సంబంధించి బాధ్యతలు చేపట్టింది. నెక్స్ట్ 2025 అల్జీమర్స్ ని గుర్తించే రక్త పరీక్ష ఏ దేశంలో అందుబాటులోకి రానుంది? ముందుగా అల్జీమర్స్ అంటే వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు అంటే వృద్ధులలో వచ్చే మతిమరుపుకి సంబంధించి ముందుగానే గుర్తించే రక్త పరీక్షను అందుబాటులోకి రానుంది. మరి ఏ దేశం నుంచి అందుబాటులోకి రానుంది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ చైనా, సెకండ్ ఆప్షన్ జపాన్, థర్డ్ ఆప్షన్ అమెరికా అండ్ ఫోర్త్ ఆప్షన్ జర్మనీ. మరి ఏ దేశం నుండి అందుబాటులోకి రానుంది అంటే అమెరికా నుంచి అందుబాటులోకి రానుంది. మరి అమెరికా నుంచి అల్జీమర్స్ కి సంబంధించిన ఈ రక్త పరీక్ష అనేది దాదాపుగా 30 సెకండ్లలోనే దీనికి సంబంధించిన ఫలితాలన్నీ కూడా విడుదల చేస్తుంది. మరి పరికరాన్ని ఏ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది అనంటే జపాన్కి చెందిన పిజిరో బియో డయాగ్నోస్టిక్స్. మరి ఈ అల్జీమర్స్ ని గుర్తించే రక్త పరీక్ష పరికరాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది అనంటే జపాన్కి చెందిన ఫిజిరోబియా డయాగ్నోస్టిక్స్ అనే సంస్థ ఈ అల్జీమర్స్ ని గుర్తించే రక్త పరీక్షను అభివృద్ధి చేసింది. 2024 నాటికి భారత్ ఎన్ని కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 14.9, సెకండ్ ఆప్షన్ 15.2, థర్డ్ ఆప్షన్ 17.7 అండ్ ఫోర్త్ ఆప్షన్ 18.3. మరి భారత్ ఎన్ని కోట్ల బియ్యాన్ని ఉత్పత్తి చేసింది అంటే దాదాపుగా 14.4 కోట్ల 14.9 క్రోర్స్ బియ్యాన్ని ఉత్పత్తి చేసి దాదాపుగా ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని గెలుచుకుంది. మరి ఈ ఘనత అనేది భారత వ్యవసాయ రంగానికి ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మరి భారత్ అనేది బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలవగా మరి రెండవ స్థానంలో ఏ దేశం ఉంది అని అంటే చైనా దాదాపుగా 14.4 కోట్ల బియ్యాన్ని ఉత్పత్తి చేసి రెండవ స్థానంలో చైనా నిలిచింది. మరి భారత్ అనేది బియ్యం ఉత్పత్తిలో 14.9 కోట్లతో ప్రథమ స్థానంలో ఉండగా గోధుమ ఉత్పత్తిలో దాదాపుగా రెండవ స్థానంలో నిలిచింది. మరి భారత్ అనేది బియ్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నందున
మనకి విదేశీ మారక ద్రవ్యం కూడా అధికంగా లభిస్తుంది. అంటే భారత బియ్యం ఎగుమతిలో భారత్ బియ్యం అగ్రగామిలో ఉన్నందున ఎగుమతులలో కూడా అగ్రగామిగా ఉంటుంది. కాబట్టి అప్పుడు విదేశీ మారక ద్రవ్యం కూడా మనకి అధికంగా లభిస్తుంది. నెక్స్ట్, షిరై లిలీ ఫెస్టివల్ 2025 ఏ రాష్ట్రంలో పునర్ప్రారంభం జరిగింది? ముందుగా ఈ షిరై లిలీ ఫెస్టివల్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ ఫెస్టివల్. మరి ఇది 2025లో ఏ రాష్ట్రంలో పునఃప్రారంభం జరిగింది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, సెకండ్ సిక్కిం, థర్డ్ మిజోరం అండ్ ఫోర్త్ మణిపూర్. మరి ఏ రాష్ట్రంలో పునఃప్రారంభించారు అంటే మణిపూర్ రాష్ట్రంలో ఈ ఫెస్టివల్ ని పునఃప్రారంభించడం జరిగింది. మరి ఎన్విరాన్మెంట్ ఫెస్టివల్ ని దాదాపుగా 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల విరామం తర్వాత మణిపూర్లో పునఃప్రారంభించడం జరిగింది. మరి 2 ఏళ్ల విరామాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే మణిపూర్లో కోకిలకి మరియు మైతేయిలకి మధ్య జరుగుతున్న ఘర్షణలలో భాగంగా కోకిలకి మరియు మైతేయిలకి మధ్య ఈ 2 వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు అనేవి జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఆర్టికల్ 356 ని కూడా విధించడం జరిగింది. ఆర్టికల్ 356 లో భాగంగా రాష్ట్రపతి పాలనను మణిపూర్లో విధించారు. మరి ఘర్షణలలో భాగంగా ఈ షిరై లిలీ ఫెస్టివల్ అనే ఎన్విరాన్మెంట్ ఫెస్టివల్ ని దాదాపుగా 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2025లో మణిపూర్ రాష్ట్రంలో తిరిగి పునఃప్రారంభించనున్నారు. మణిపూర్ జాతుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 సభ్య కమిటీ గడువును ఎప్పటి వరకు పొడిగించింది? మరి మణిపూర్ జాతులు ఏవైతే ఉన్నాయో కూకీలు మరియు మైతేయిల మధ్య హింసాత్మక ఘటనలు అనేవి జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ ఘటనలు అనేవి ఇంత హింసాయాత్మకంగా ఎందుకు జరుగుతున్నాయి, మరి దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక 3 సభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 3 సభ్య కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది అనంటే జూన్ 4న ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 3 సభ్యులతో అంటే ఒక చైర్మన్ మరియు 2 సభ్యులతో కూడిన ఒక కమిషన్ ని ఏర్పాటు చేసింది. మణిపూర్లో జరిగిన ఈ ఘటనలను అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి చైర్మన్ గా అజయ్ లంబా గారు చైర్మన్ గా ఉన్నారు. దీనిలో సభ్యులుగా 2 సభ్యులు అజయ్ లంబా మరియు సభ్యులు కిషోర్ మరియు ఏ ప్రభాకర్ అనే 2 సభ్యులు. చైర్మన్ అజయ్ లంబా మరియు సభ్యులు కిషోర్ మరియు ఏ ప్రభాకర్ అనే 2 సభ్యులు ఒక చైర్మన్ తో ఒక 3 సభ్య కమిషన్ ని జూన్ 4న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి దీనికి సంబంధించి దీనిని ఇంకా అధ్యయనం చేయడం కోసం దీనిని గడువును ఇంకా పొడిగించడం జరిగింది. మరి ఎప్పటి వరకు పొడిగించింది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఆగస్ట్, సెకండ్ ఆప్షన్ సెప్టెంబర్, థర్డ్ ఆప్షన్ అక్టోబర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ నవంబర్. మరి ఎప్పటి వరకు పొడిగించింది అంటే దాదాపుగా నవంబర్ వరకు ఈ ఘటనలపై అధ్యయనం చేయడానికి పొడవును ఇంకా పెంచడం జరిగింది. నెక్స్ట్, ఏఐ ఆధారిత వర్చువల్ న్యూస్ యాంకర్ అంకితను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి మిజోరం అండ్ ఆప్షన్ 4 సిక్కిం. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఒక న్యూస్ యాంకర్ ని ఏర్పాటు చేసింది అంటే అస్సాం ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఒక వర్చువల్ యాంకర్ ని ప్రారంభించడం
జరిగింది. మరి ఎవరు ప్రారంభించారు అంటే అస్సాం సీఎం దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఎందుకోసం ప్రారంభించారు అని అంటే అస్సాం కేబినెట్లోని నిర్ణయాలను అస్సామీ భాషలోనే ప్రజలకు అందించే ఉద్దేశంతో అస్సాం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సాం భాషలోనే ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఒక వర్చువల్ యాంకర్ని ఏర్పాటు చేశారు. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి భారత్లోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన యాంకర్గా మనం అస్సాం రాష్ట్రాన్ని చెప్పుకోవచ్చు. మరి అంకిత అంటే ఫుల్ ఫామ్ అంటే యాంకర్ న్యూ ఏజ్ నాలెడ్జ్ బేస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంకిత యాంకర్ న్యూ ఏజ్ నాలెడ్జ్ బేస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంకిత అని చెప్పొచ్చు, లేదంటే యాంకర్ అని చెప్పొచ్చు. అండ్ ఇదే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.